ಮಾನವ ಜನ್ಮ ದೊಡ್ಡದು, ಇದನ್ನು ಹಾನಿ ಮಾಡಬೇಡರಿ, ಹುಚ್ಚಪ್ಪಗಳಿರಾರೆ విధవ, ఒక్కసారి పుట్టినవు మళ్ళీ పుట్టవు, ఏదైనా మార్గం మంచిది తోడు మంచిది పుట్టు అంటే ఇప్పుడు వాల్మీకి ఉన్నాడు, దుర్వాస అనేక సాధులు సంతులు మహాత్ములు మన భారతదేశంలో అయిపోయారు. కాబట్టి వాళ్ళ సచ్చి 1000 సంవత్సరాలు అయితే కూడా వాళ్ళ పేరున్నాయి. ఉన్నాయా? మనం సస్తే 8 రూపాయలు డబ్బు అయిపోతుంది, ఏముండదు. ఓ క్యాలెండర్ వేస్తుంది, ఇంకో పూల సరస్సు వచ్చి ఆ బోర్డు ఈ బోర్డు ఆ రోడ్డుకు కూడా 20 పెడతారు. అది గాలి క్యాలెండర్ బాగానంటే మనం పోతాం, గాలిలోనే పోతాం. గాలిలో వచ్చినాము గాలిలోనే పోతాం. కాబట్టి గాలిలో పోవద్దు, స్థిరకాలం ఉండాలి మనసు లోపాలంటే ఇలాంటి కార్యక్రమం చేయాలి. మీ సిద్ధాపేరులో ఏం చేశారంటే మంచి కార్యక్రమం ఇది. ఎందుకంటే జగత్తు లోపల మన సనాతన ధర్మం లోపల ఎన్ని దేవస్థానాలు తక్కువ మంది అంటారు, ఉన్న దేవునికి ఎన్ని పోయారా, మళ్ళీ ఒక గుడి కట్టిండు. ఇప్పుడు అప్పటి వాళ్ళకి ఎన్ని పిల్లలు ఉంటారండి? ఒక్కొక్క ఇంట్లో నేను చూశాను 12, 14 మంది పిల్లలు పుడితే కూడా ఆ తల్లిదండ్రులకి వేస్తలే. అన్ని పిల్లలకు సంరక్షణ పాలన పోషణ చేసి ఎవడు కండక్టర్ అయిండు, ఎవడు కలెక్టర్ అయిండు, లాస్ట్కు కూడా గోదలు కూడా మేపిండు. కానీ గోదలు మేపిన అమ్మాయి అన్నం పెట్టిందా? పెట్టింది. అప్పటి వాళ్ళకు తాళమే శక్తి సహన శక్తి చాలా ఉండే. ఎందుకంటే జగత్ లోపల తెచ్చింది ఏం లేదు, తీసుకుపోయేది ఏం లేదు, ఉన్నంత వరకు పుణ్య సంపాదించింది. కాబట్టి అన్ని మందికి పాలన పోషణ చేసింది. 14 మంది నడిపి పెద్దగా చేసిన తల్లి తండ్రి ఇప్పుడు 1, 2 ఇద్దరే కదా. వాడు ఏడుండాలి, ఎక్కడ ఉండడం? మన భారత లోపల అమెరికా, జర్మన్, ఇటలీయా ఇక్కడ ఉండదు. ఎందుకంటే భారత్లో కూడ దొరకదు కదా. కాబట్టి అక్కడ ఉండాలి, ఫ్లైట్ లో పోవాలి. మనం పోయినామంటే ఫ్లైట్ లో రావద్దు, ఫ్లైట్ లోనే డబ్బులు పంపాలి. వాడు డబ్బులు వచ్చి ఎవడో అడ్డమైనోడు తీసుకుపోయి మంటలో పెట్టాలి మనకు. ఇలాంటి కాలం మన భారతం లోపల వచ్చింది. కాబట్టి ధనం మూలం జగత్నం, ధనం 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 అనకుండి. వెనుకట్లో దేవస్థానం లోపల అవి నగార్లు ఉంటాయి, ధనం ధనం అనుకునేవి. జనం 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 అంటే జనం అంతా మొత్తం వస్తుంటే ఎక్కడ దేవస్థానం పోలే. దర్శనం మహాపుణ్యం, పరిశనం పాపనాశనం చేస్తుండే. కాబట్టి నేను అలా అంటలే, ప్రప్రథమంగా మాత్ర స్వరూపికం చెప్తున్నా. మన ధర్మ సంస్కారం ఫస్ట్ నేర్పాలి పిల్లలకి. ఏమంటే మన ధర్మం అంటే ఇది. ఈ రోజు అండి ఇప్పుడు రోజా నడిచిందా? మీకు అంతా తెలుసు. రోజా వాడు నమాజ్ చేస్తారు, ఒక్క పొద్దు ఉంటారు, ఏమేమి చేస్తారు. క్రిస్టియన్స్ ప్రతి సండే ఆడికి పోతారు, బైబుల్కి పోయి వాళ్ళ చరిత్ర చెప్పరు. మనం మాత్రం ఇక్కడే గుడి ఉంటే గుడి ముంగలికే పోతూ గుడికి ఒక ప్రదక్షిణ వేసి నమస్కారం చేయాలంటే మన అధోగతి ధర్మం. ఎందుకే మన ధర్మం సనాతన ధర్మం అధోగతి అయిపోతుంది. ఎందుకంటే చెప్పేటోళ్ళు ఉన్నారు, వినేటోళ్ళు లేరు. మేము ఎంత చెప్పైనా చెప్తాం, మీరు వినాలి కదా. సాయంత్రం దాకా ఇక్కడే ఉంటే మీరు అంతా వేసిపోతే నేనేమి చెప్పాలి? ఇక్కడ గ్రూప్ ఇచ్చేయడేమో వచ్చి ఉండు తిరిగి తిరిగి. అందుకే సాయంత్రం దాకా వదులుతుండు, రేపు వదులుతుండు. అంటే ఇట్లే ఒక హరికథ చెప్పడానికి వచ్చిండు మహారాజు. ఎక్కడ? హనుమాన్ మందిరికి వచ్చిండంట. రాత్రి అయింది. అప్పటి లోపల ఇట్లా లైట్లు గిట్లు ఏం లేవు. అప్పుడు ఏం పెడుతుండ్రు? గోలా కండీలు అంటారు, ఏమంటారు, ల్యాంటన్. అవి పెట్టుకొని కూర్చున్న తర్వాత ఇట్లా చీరలు గీర్లు ఉండే అడ్జస్ట్మెంట్ టెంట్ గింటూ ఒక గొంగడి ఆయనకు గొంగడి అడిగి అంట. గొంగడి పరుచుకొని గొంగడి మీద చెప్తుండే ఏమి? ఆయన పాండురంగన పరమభక్తుడు. ఆయన ఎవరిది? పాండురంగ పరమభక్తుడైనప్పుడు ఆయన పండర్ నుంచి స్టార్ట్ చేస్తుండే. కొన్ని మంది ఉన్నారంట అప్పుడు విఠల 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 అంటున్నాడు. ఏమంటుండు? విఠల అంటుండు. మనం ఎట్లా ఇప్పుడు శివ 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 హర హర మహాదేవ్ అంటాం కదా. అట్లా విఠల 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 అనేటప్పుడు ఆయనకి ఏమంటే విఠల నామం మస్తకం ఎక్కింది. ఇప్పుడు మీకు ఎవరో ఏమనంటే కోపం మస్తకం ఏంటంటే మీ చేయలే ఏం తీసుకొని అదే కొడుతారు. రాయి ఉండని, రౌతు ఉండని, కట్టె ఉండని. ఇంట్లో కానీ నెత్తి పలిగిపోతే కూడా మీకు సస్తే కూడా పలిగి ఉండదు. అట్లా శివనామ స్మరణలో అంత అద్భుతమైన శక్తి ఎట్లుందంటే శివ హర హరి ఏమన్నా అయింది. ఇట్లా మస్తకం ఎక్కిన తర్వాత ఆయన ఎట్లా దుంకుతుండంటే పైకి దుంకుతుండు. మా శ్రీశైలం పట్టు మంది అట్లా రాళ్ళ రప్పలో దుంకుతుండు VIP మంది. ఎందుకంటే మళ్ళా ఎప్పుడు కనిపిస్తాడు అని వాళ్ళకి. అట్లా దుంకుతాడు. గంట అయింది, 2 గంటలైంది, 3 గంటలు అయితే కూడా మంది అంటుండ్రు ఈ మహారాజ్ ఎక్కడికి వెళ్ళి వచ్చిండు, పిచ్చి అయిపోయిండు, నేను పోవాలి అందరు లేచిపోయిండ్రు. అక్కడ ఎవరు కూర్చున్నారు తెలుసా? ఒక్కడే కూర్చున్నాడు. ఎవరు? గొంగడిచ్చినోడు. ఎందుకంటే వీడిట్లా దుంకుతున్నాడు, నా గొంగడిక్క ఇంటికి పోతే నా పిల్లం కూడేది అని అమ్మ గొంగడి తీసుకొని పోవాలంటే 2-3 గంటలైంది. వాడు విఠల విఠలప్పుడు టన్ అంట మీదికి ఎగిరినప్పుడు ఇట్లా గుంజుతాడు, మళ్ళా ఎగురుతాడు, మళ్ళీ గుంజుతాడు. ఇట్లా 5-6 సార్లు 7 సార్లు 8 సార్లు 10 సార్లు అంటే విఠల విఠల హట్ నీ అవని విఠల విఠల అనేవాడు. గొంగర పూట తీసుకొని భుజం మీద తీసుకుంటూ అయిపోయాడు. వాడు అట్లాగే నేల మీద విఠల విఠల అని 3 గంటలు ఎగిరిండు. ఎగిరిన తర్వాత బ్రహ్మమూర్తి 4 గంటల తర్వాత హనుమండ్ల గంట లోపల అరే ఇంత పరమ భక్తుడు ఒక్కడే భజన చేస్తుండు కదా, మళ్ళీ నేనెందుకు బయటకు రావాలంటే సాక్షాత్ హనుమాన్ బయటకు వచ్చినట్టు. అప్పుడు భజకి వచ్చినప్పుడు మంది ఒక్కోడు 2, 3 పోయి కాళ్ళకంతా చెప్పినాడు, అరే పిచ్చోడా వచ్చినప్పుడు సామాన్యగాడ్రా, నరరూపవే హరరూప సాక్షాత్ అన్నాడు. అతికేతుడు గురు చరణంబు మరొక మనస. గురుడు నరుడు గాడు ఈశ్వరుడు. గురుస్థానం ఎక్కడంటే సాక్షాత్ మనం స్తోత్రం చెప్తాం, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర్ అంటాం కదా. అక్కడ సర్వేశ్వరునికి ఏం పని లేక కాదు, నీవు కుల ఉద్ధార చేయి, లోక కళ్యాణం చేయంటే సాధులకు, సంతులకు, మహాత్ములకు ఈ భారత భూమిలో పంపిన అంటే సాక్షాత్
శివుడు ఏం చెప్తాడు, అట్లా వచ్చినప్పుడు ఇద్దరు దుంకపడితే కాలనీ మంది వచ్చి నమస్కారం నాయన నీవు వచ్చినా కానీ మాకు ఆ పరిజ్ఞానం లేదు, మేము లోకంలో ఈ కళ్యాణంకై పుట్టలేదు, మనం ఏదో అధగతి సంసారం లోపల వ్యామోహులపై మనకు శివుని నామస్మరణం మరిచిపోయినామంట. అందరికీ అప్పుడు జ్ఞానోదయం అయిందంట. కాబట్టి మీరంతా ధన్యులు.